విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు రోడ్డెక్కారు. అగంపూడి నుంచి గాజువాక వరకు తమ తమ కుటుంబాలతో కలిసి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ను నడపాలని, కార్మికులందరికీ శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మానవహారంలో కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ ఉక్కు ఉద్యమ పోరాటం పతాక స్థాయికి చేరింది. గడిచిన కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ బయట వెలుపల ఆందోళన చేస్తున్న కార్మిక పోరాటానికి మరింత పీక్స్ కి తీసుకెళ్లే దిశగా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రోడ్డుపై బైఠాయించి ఈ మద్దతుకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది, పరిరక్షణ ఏ విధంగా సాధ్యమవుతుందని మీరు అనుకుంటారు? మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇది మోడీ గారు అనుకుంటే ఒక్క నిమిషమే, ఎందుకంటే అందులో పెద్దదేం లేదు. దానికి వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వాలి. క్యాప్టివ్ మైండ్స్ ఇచ్చి అదంతటదే బ్రహ్మాండంగా వెలుగులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ మోడీ గారు సెయిల్లో విలీనం చేయడమా, లేకపోతే క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడమా, ఏదో ఒకటి ఆయన నిర్ణయం చేయాలి. రేపు ఎలాగూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తా ఉన్నాడు కాబట్టి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ప్రధాన బాధ్యత ఉంది. ఇవాళ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు మిమ్మల్ని నమ్మి విశాఖ నగరంలో పెద్ద ఎత్తున మీకు అధికారం అప్పచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఎన్డీఏలో మీరు భాగస్వామిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ మంత్రులు ఉన్నారు. కాబట్టి దీన్ని చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేపు పరిష్కారం అవుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఉద్యమాన్ని 26 జిల్లాల్లో కూడా ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. కోర్మన్నపాలెం ఏదైతే శిబిరం ఉందో, శిబిరం దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మానవహారం నడుస్తోంది. వీరంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో తమ భాగస్వామ్యం, అదేవిధంగా పరిరక్షణ పోరాటంలో ఉధృతం చేస్తామన్న నినాదాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కోర్మన్నపాలెం ఎక్కడైతే జంక్షన్ ఉంటుందో ఈ జంక్షన్ దగ్గర మానవహారం జరుగుతుంది. మానవహారం దాదాపుగా 10 కిలోమీటర్ల పైన పోరాట కమిటీ తలపెట్టింది. ఇందులో భాగంగానే పోరాట కమిటీకి సంబంధించిన నాయకులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు వచ్చే 2 రోజులు చాలా క్రూషియల్ కాబట్టి ఈ 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ ను పరిరక్షించాలని ప్రధానంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విషయంలో రాజకీయ పోరాటమే ఒక అంతిమంగా ఉంటుంది కాబట్టి రాజకీయ పోరాటం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.